ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రమకు తగ్గట్టు తిండి గనక తీసుకుంటే అనేక జబ్బులు రాకుండా ఆగుతాయి, వచ్చినా కూడా తగ్గుతుంటాయి. కానీ మనం పేరెంట్స్ అలవాటు చేసిన ప్రకారం గిన్నె పెట్టుకుని అన్నం ఎక్కువ పెట్టుకు తినేయటం ఒక హెరిడిటరీగా మనం ఒక అలవాటుగా మనం పొందాం. కానీ వాళ్ళ కష్టాన్ని మనం హెరిడిటరీగా వృత్తిని మనం నేర్చుకోవాలి. కానీ వాళ్ళ తినే అన్నాన్ని మాత్రం హెరిడిటరీగా ఎక్కువ పెట్టుకుని కూర తక్కువ పెట్టుకు తింటాం అలవాటు పడ్డాం. ఇలా అన్నం ఎక్కువ తింటాల వల్లే షుగర్ రావటానికి, బరువు పెరగటానికి, బొజ్జు పెరగటానికి, ఫ్యాటీ లివర్ రావటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి, ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరగటానికి ప్రధాన కారణం రైస్ ఎక్కువ తినేయటం. అందుకని పిల్లలతో సైతం ఈ రోజుల్లో ఒబిసిటీకి ఎక్కువ గురవుతున్నారు. చిన్న పిల్లల్ని తీసుకుంటే కూడా నున్నగా బొద్దుకైపోతున్నారు. 80% జనాలకి సిటీస్లో ఉండేవారందరికీ బరువు బొజ్జలు ఎక్కువ ఉంటున్నాయి. అందుకని దీనికి మనం ఏమంటున్నామంటే అన్నం మానేయండి, అసలు అన్నం తినకుండా పుల్కాలు తినండి, రొట్టెలు తినండి, కంప్లీట్ రైస్ను మానేయండి. మోతాదుకి మించి తినటం వల్ల సమస్యలు వస్తుంటే మందులేసుకు తగ్గించుకుంటున్నాను తప్ప అన్నం నుంచి పుల్కాలకు మారట్లేదు. పుల్కాలు వేడి చేస్తాయి అనేది ఒక అపోహ మాత్రమే. నీళ్లు చాలక మనకి వేడి అనేది అనిపిస్తుంది. నీళ్లు బాగా త్రాగితే మీరు ఏ విధమైన పుల్కాలు తిన్నా, రొట్టెలు తిన్నా వేడి చేయవు. పూర్వం రోజుల్లో కూరగాయలు లేక కొనుక్కోవడానికి డబ్బులు దొరక్క వాళ్ళ కూర తక్కువ అన్నం ఎక్కువ తినటంలో అలవాటుగా చేసుకున్నారు. ఈ రోజుల్లో మనకు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి పుల్కాలే వద్దు, అన్నం వద్దు అని నేను ఎప్పుడూ చెప్తుంటాను. అలాంటి పుల్కాల్ని మీ అందరినీ కూడా ఇంట్లో మనం ఎప్పుడూ చేసుకోమని చెప్తుంటాం. మన ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా అన్నం మానిపించే అలవాటు ఇక్కడ ప్రధానంగా చేస్తాం. మన నెలకు ఒక 1200 మంది సుమారుగా చేరుతుంటారనుకోండి. 95% అందరు ఇక్కడ అన్నం తినకుండానే వెళ్ళిపోతారు. 15 రోజులు పుల్కాలే ఇచ్చేస్తారు. 1 లేదా 2 పుల్కాలే ఇస్తాం. ఇక్కడ ఎక్కువ నెంబర్ 2 పుల్కాలు దాంట్లో అసలు ఎవ్వరికి ఇవ్వరు ఆశ్రమంలో. అదొక రూల్ అనమాట. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ అయిపోతున్నాయి. మన ఆశ్రమంలో వాడే పుల్కాలు కూడా స్పెషల్గా ఆ పిండి కాంబినేషన్ మిల్లెట్స్తో, మల్టీ మిల్లెట్స్తో వేసే పుల్కాల పిండి ఉపయోగిస్తున్నాం. దాన్ని కూడా మనం గతంలో చెప్తే మీలాంటి వారి ఇళ్లల్లో చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొంత దొరుకుతున్నాయి కానీ ఆ మల్టీగ్రెయిన్ పిండిలని, అందులో గోధుమ పాళ్ళు ఎక్కువ ఉండి మిల్లెట్స్ పాళ్ళు తక్కువ ఉంటున్నాయి. కానీ ఇక్కడ మన ఆరోగ్యాలయంలో వాడే పుల్కా పిండికి, మల్టీ మిల్లెట్ పిండికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇందులో బయట మల్టీగ్రెయిన్ పిండికి, మల్టీ మిల్లెట్ పిండికి ఇక్కడ దానికి ఒక స్పెషల్ తేడా ఏమిటంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు గోధుమ పాళ్ళు బాగా తగ్గిస్తారు. బయట అయితే మిల్లెట్స్ పిండి అని చెప్తే 5 to 10% ఉంటుంది, మిగతాది గోధుమలు ఉంటాయి. కానీ ఇక్కడ మన వాడేది దగ్గర 40%, 35 to 40% అండ్ అబౌవ్ మిల్లెట్స్ ఉపయోగించడం జరుగుతుంది. తక్కువ గోధుమ పాళ్ళు ఉంటాయి అన్నమాట. దీని ద్వారా మనకి ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది, ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. ఇవి ఎక్కువ చాలా బెనిఫిట్ని ఇస్తుంటాయి. ఇందులో మనం చెప్పినట్టండి రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, బార్లీ, అలాగే వీటితో పాటు గోధుమల కాంబినేషన్ ఇచ్చి ఒక్కొక్కసారి కొన్ని బ్లాక్ రైస్ ఇట్లాంటివి కూడా కాంబినేషన్ కొంచెం ఇస్తామన్నమాట పోషకాల కోసం. వీటితో పాటు 2 ముఖ్యమైనవి ఈ మల్టీ మిల్లెట్ మన వాడే పుల్కా పిండిలో ఉంటున్నాయి అన్నమాట. అవేంటంటే శనగల్లో ఆ శనగ పిండి లాంటిది కనుక పుల్కా పిండిలో కలిపినప్పుడు ప్రోటీన్ 25% ఉంటుంది. ఆ శనగలు కలపడం వల్ల డైజెషన్ స్లో అవుతుందన్నమాట. గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది. స్పీడ్గా గ్లూకోజ్ వెళ్ళకుండా ఫైబర్ కంటెంట్ దగ్గర 20% పైన ఉంటుంది శనగల్లో. తొక్కంతా ఫైబర్ ఎక్కువ. అట్లాగే బీన్స్ కూడా ఇందులో ఎక్కువ వాడుతుంటాం. ఈ బీన్స్ కూడా 43% ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ పుల్కా పిండిలో మిల్లెట్స్తో పాటు ఇట్లాంటి పప్పులు ఇచ్చే ధాన్యాలైన శనగల్ని, బీన్స్ని కూడా కాంబినేషన్లో కలిపి, మీకు గతంలో కూడా యూట్యూబ్లో చెప్పాం, శనగ పిండి కనుక పుల్కా పిండిలో కలుపుకుంటే చాలా బాగా షుగర్ తగ్గుతున్నది, ప్రేగులు బాగా గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతున్నాయి, మోషన్ బాగా అవుతున్నది, వెంటనే షుగర్ కంట్రోల్కి మంచిగా వస్తున్నదని చెప్పాం కదా. ఇక్కడ మనం ఈ మిల్లెట్స్లో ఎన్ని రకాల కాంబినేషన్ ఇవ్వడంతో పాటు, గోధుమల పాలు తగ్గించడంతో పాటు ఈ 2 రకాల విత్తనాలను ఎక్కువ కాంబినేషన్లో పెంచడం వల్ల మన ఆశ్రమంలో పుల్కాలు ఆ స్పెషల్ టేస్ట్ ఉంటాయి, స్పెషల్ కలర్ కూడా. ఇవి కూడా మనం మన ఆశ్రమంలో పెద్ద డైనింగ్ హాల్ కదా, డైనింగ్
హాల్లో 3 హాల్స్లో 3 పుల్కాల మెషిన్లు ఉంటాయి. హాల్ 1, హాల్ 3 ఓన్లీ లేడీస్కి, హాల్ 2 ఓన్లీ జెంట్స్కి ఉంటుందన్నమాట. భార్యాభర్తలు వచ్చినట్ల వేరుగా తీసుకుంటారు. ఇక్కడ పుల్కాలు ఇవ్వటానికి ఎందుకు మిషన్లు అంటే మరి 100 మందికి అంతా పుల్కాలే కదా, రైస్ ఎక్కువ వాడడం కదా ఇక్కడ. అంచేత వీళ్ళకి లైవ్గా ఏ హాల్కి ఆ హాల్ పుల్కాలు ఎక్కడ ఎవరు పెట్టరు. పెద్ద మిషన్ కొనేసి ఒక్కసారి 2-3 గంటల ముందు పుల్కాలు తీసేసి అట్లా పెట్టేస్తారు. కానీ కొంచెం లేట్ అయ్యే కొద్ది గట్టి పడుతుంటాయి. అందుకని ఫ్రెష్గా మన ఆరోగ్యాలయంలో మిషన్లో పుల్కాలు చూడండి అట్లా పొంగి బయటపడుతుంటాయి. అలా తీసి ప్లేట్లు ఇట్లా వేసేస్తారు లైవ్గా. అందుకని ఏ హాల్లో ఉండేవారికి ఆ హాల్లోనే లైవ్ పుల్కాలు ఇచ్చే మిషన్. మనం చేసిన ఈ మల్టీ మిలెట్ పుల్కా పిండితోనే లైవ్ పుల్కాలు ఆశ్రమం ఇస్తారు. అందుకని పుల్కాలు కూడా పొరలగట్లా వచ్చేస్తాయి, పై పొర కింద పొర. మామూలుగా మిలెట్స్తో వేసిన పుల్కాలు పోషకాలతో పాటు ఇట్లా కంఫర్ట్గా ఉంటే కర్రీస్ బాగా తినేస్తారు. అందుకని ఇక్కడ తినేటప్పుడు కూడా మేమేం చెప్తాం, పై పొర తుంపి ఒక కూర తినండి, కింద పొర తుంపి ఇంకొక కూర తినండి. అట్లా పొరలుగా తీసుకుని ముక్కలకి కొంచెం పెట్టుకుని కర్రీ ఎక్కువ పెట్టుకు తినమంటాం. మరి ఇలాంటి మల్టీ మిలెట్ పుల్కా పిండిని మీ అందరికీ కూడా ఇంట్లో చేసుకోమంటాం. మనం కూడా ఎప్పుడన్నా అంతకుముందు కూడా కొన్ని కాంబినేషన్తో చేసేవారు. ఈ మధ్య మన ఫాలోవర్స్ అందరికీ మంచి ఆహార పదార్థాలని ఇంటికి తెప్పించుకుని నాణ్యమైన వాటిని మరి పొందటం కొరకు A to Z న్యాచురోపతి అనే సంస్థ ద్వారా ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద హెల్దీ ప్రోడక్ట్స్ అన్నిటినీ మీకు అందిస్తున్నారు. వాళ్ళ ద్వారానే ఈ కాంబినేషన్లో పుల్కా పిండి మనం చేయించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ద్వారానే మన ఆశ్రమానికి తీసుకుంటున్నాం. ఇక మనం ప్రత్యేకంగా చేయకుండా మన ఆశ్రమానికి రోజు మరి 1000-2000 పుల్కాలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు, ఫ్రెష్గా అట్లా లైవ్గా ఇస్తుంటారు. అందుకని ఇక్కడ వచ్చే సాధకులందరికీ కూడా మంచి ఆహారాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం కోసం అట్లా అనేక ప్రొడక్ట్స్ని కూడా మనకి మల్టీగ్రెయిన్ ఆటా ఇదంతా కూడా ₹1 తీసుకోకుండా సంస్థకు వారే ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ సంస్థ ద్వారా మల్టీగ్రెయిన్ ఆటా బయట కంటే ఎక్కువ మిలెట్స్తో, ఎక్కువ ఫైబర్, ప్రోటీన్తో అలాంటిది అందుబాటులోకి వస్తుంది కదా. అంచేత ఇక్కడ వాడేది కూడా అందరు చూసి సాధకులు కూడా ఎంత బాగుందని ఆశ్రమంలో వాళ్ళకి ఒక స్టోర్ ఏర్పాటు చేశాము ఇక్కడే. వాళ్ళ ద్వారా కొనుక్కెళ్ళిపోతుంటారు సాధకులు. అంచేత మీ అందరికీ ఇట్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినే విధానంలో అన్నాలు, ముడి బియ్యం అన్నం కానీ మిలెట్స్ అన్నం కంటే కూడా పుల్కాలు చాలా మంచిది కాబట్టి, పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇట్లాంటి అలవాటు చేస్తే మంచిది కాబట్టి వాళ్ళ ద్వారా మనం చెప్పిన కాంబినేషన్లో తయారు చేసిన ఆటాని ఇక్కడ వాడుతున్నాం. ప్రత్యక్షంగా సాధకులందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అట్లాంటి వాటిని హెల్దీగా ఈ ది గుడ్ హెల్త్ బ్రాండ్స్ అన్నిటినీ కూడా మరి వాళ్ళ వెబ్సైట్ thegoodhealth.co.in ద్వారా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి తెప్పించుకోవచ్చు. అట్లాగే ఫోన్ నెంబర్ కావాలంటే 9966988888. మరి ఇలాంటి సంస్థ ద్వారా మీకు మంచి ప్రోడక్ట్స్ అందుతున్నందుకు ఎంతోమంది ఫాలోవర్స్ చాలా బాగున్నాయండి, చాలా బాగా వాడుకుంటున్నారు. రాజుగారు ఇన్నాళ్ళకి మీరు ఒక మంచి ప్రోడక్ట్స్ ఇచ్చేవారిని మాకు ఇంట్రడ్యూస్ చేసి ఇక నిశ్చింతగా ఇంకో చోటుకి వెళ్ళకుండా అన్నీ మా ఇంటికి తెప్పించుకునే ఫెసిలిటీ ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించినందుకు నాకు ఎక్కువ మంది థ్యాంక్స్ చెప్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఇన్నాళ్ళకి బయట ఆహారాల పట్ల నమ్మకం ఎంత కరెక్టో కూడా లేదు. ఇప్పుడు ఇవైతే 100% ప్యూర్గా వాళ్ళు ఇస్తారు. అలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసి మీకు అందించమని సర్వీస్ కోసం నేను చెప్పగా నా మాట కాదనకుండా వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి సర్వీస్ A to Z న్యాచురోపతి సంస్థ ద్వారా ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద మీకు ఒక 100 రకాల ప్రొడక్ట్స్ పైగా మీకు ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చి అందిస్తున్నారు వారు. అవన్నీ మన ఫాలోవర్స్ ఒక్కొక్కటి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మన ఆశ్రయం కూడా A to Z న్యాచురోపతి సంస్థ నుంచి అనేక ప్రోడక్ట్స్ తెప్పించుకుని బయట కొనకుండా ఎక్కువ ఇవే సాధకులకు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. అన్ని మొలకలు కట్టినవి, ఎక్కువ ఆర్గానిక్, ఎక్కువ స్ప్రౌటింగ్ చేసిన పౌడర్లు, రవ్వల పిండ్లు, పప్పులు, గింజలు కూడా ఇస్తున్నాం. అవే సాధకులకు ఎక్కువ పెట్టడానికి ఇక్కడ మేము ఇంట్రడ్యూస్ చేసి అందిస్తున్నాం. కాబట్టి అలాంటి పుల్కాలు మనం వాడే దాంట్లో స్పెషల్ కాంబినేషన్ ఇట్లా ఉంది కాబట్టి మీరు కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.